ఎన్నికలకు సమాయత్తమవుతున్న వేళ జగిత్యాల జిల్లా సారంగపూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం 30 ఏళ్లలో చేసింది బీఆర్ఎస్ హయాంలో 5 ఏళ్లలో పూర్తి చేశామని పేర్కొన్నారు. కుల వృత్తుల అభ్యున్నతికి నిధులు మంజూరు చేసి కేసీఆర్ నాయకత్వంలో కృషి చేయడం జరిగిందని ఎద్దేవా చేశారు. అంతేకాక కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, బీడీ పెన్షన్, ఆసరా పెన్షన్లు ఇవ్వడం జరిగిందని స్పష్టం చేశారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్ట్, 24 గంటలు కరెంట్, ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇంకా మిగిలిన 3,900 మంది అన్ని అర్థం చేసుకుంటారు. ఎందుకు వేసిన వాళ్ళ మెజారిటీ బ్రహ్మాండంగా కేసీఆర్ గారు ఆలోచన 3 గ్రామ పంచాయతీలు చేసింది. నాదనకండ కాడ నీళ్ళ ట్యాంక్ కట్టుకున్నాం, సబ్లో కూడా కదా దిక్కు దివాన ఉండకపో నీళ్ళ ట్యాంక్ వేస్తాం, కాడ బ్రిడ్జ్ కొట్టకపోతే 80 లక్షలు బ్రిడ్జ్ చేసాం. మంచిగా వాళ్ళకు గ్రామ పంచాయతీ ఇచ్చినాం. పిల్లలని కూడా మున్సిపాలిటీ ఉండదా ఏముండే చెప్పులు మూలకు పడ్డట్టుండే మంచిగా అయిందా, రోడ్ అయిందా లేకుండే. గ్రామ పంచాయతీ అయింది, పింఛన్లు పెరిగినాయి. అట్లా ఊరికి చెప్పుకుంటా పోతే ఏ ఊర్లే ఇవ్వాలనే ధైర్యంగా చెప్తా ఉన్నా మా ఊరు ఫోన్ రికార్డు చేస్తాం. మనం కాంగ్రెస్ నాయకులు చేసిన దానికంటే ఎక్కువ చేసినాం. వాళ్ళకి 20-30 ఏళ్ళు చేసిన చెప్తున్నాం, ఒక 5 ఏళ్ళు చేసినాం. అర్పల్లి కాడ కాంగ్రెస్ నాయకుని అమ్మగారు వన్ సైడ్ ఓటు నుంచి జగిత్యాల నియోజకవర్గం ఉండే రంజానికి ఏజెంట్ దొరుకుడు కట్ట ఉండే. పక్కన ఊళ్ళో చెర్ల నీళ్ళు ఉండే. ఇప్పుడు 30 మట్టి తీసిట 30 మొత్తం కట్ట తీస్తే ఎవ్వలేదు. ఫ్లెక్సీ కట్టలే, శిలాఫలకం పెట్టలే. పోయినాం B53 కాలుగా మంచిగా ఒర్రకాడ పువ్వు పెట్టి 2 పైపులు వేసినాం. ఇగో ఇయ్యాల కూడా మునీశ్వర కుంటలా, పట్టేల కుంటలా నీళ్ళు ఉన్నాయని చెప్పి సందర్భంగా చెప్తాను. ఇవాళ చెర్ల దిగిచుంటేనే చెరువు మంచి ఉంటేనే ఊరు మంచి ఉంటుంది. చెరువు మంచి లేకపోతే ఇంకో పోతానంలో 40 కుంటల నీళ్ళు లేవు. ఆ ఊరి కోసం గొల్లాగా చెప్పిందని చెప్పి సందర్భంగా చెప్తున్నా. గొల్లాగా గొడవ వేసింది, నా గొర్రెగడ నీళ్ళు పెట్టాలి, నా 30 ఎకరం డిపాయి అని చెప్పి ఆడికి వచ్చి గొడవ పెట్టుకుంది. మరి అదే అప్పలి కాడ ఇవాళ మనం అది పెడితే ఇన్ని బట్టలు పడుతుంది. ఐకేపీ సెంటర్ సాఫ్ చేసుకున్న గుట్ట మీద పాత రోడ్లు వేసి కావచ్చు, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అవన్నీ పోతే మళ్ళీ రోడ్లు వేసాం. 1 రోడ్డు మిగిలింది. లక్ష్మీదేవపల్లి రోడ్ వేసినాం, ఊళ్ళో రోడ్ వేసినాం, చర్చిలకు పైసలు ఇచ్చినాం, మసీదుకి ఇచ్చినాం, గుడికి ఇచ్చినాం, ఇంట్రెస్ట్ అనుకుంటాం, రేణుకెళ్ళమ్మ గుడికి ఇచ్చినాం, రేణుకెళ్ళమ్మ గుడికి ఇచ్చినాం, రజక సంఘానికి ఇచ్చినాం, ఏడు మహేంద్ర విశ్వబ్రహ్మణ సంఘానికి ఇచ్చినాం, పద్మశాల సంఘం ఇచ్చినాం, మా నిర్ణయం కాడ మరి చెప్పుకుంటూ రెడ్డి సంఘం ఇచ్చినాం, జీవరెడ్డి గారికి ఉంటారు, మాకు కూడా పట్టుకున్నారు, యాదవ్ సంఘం ఇచ్చినాం. ఇది కూడా కొద్దిగా మనం చెప్పాలి, 2 రోజులు మాట్లాడినాం. ఇట్లా చెప్పాలంటే స్పష్టమైన అవగాహనతో